ట్రెమర్స్ అనే టాపిక్ గురించి ఇవాళ తెలుసుకుందాము. దీనిని మనము వణుకుడు వ్యాధి. నేను డాక్టర్ జ్యోతి, సీనియర్ కన్సల్టెంట్, కామినేని హాస్పిటల్, బొగ్గులకుంట, కింగ్కోటి. వణుకుడు వ్యాధి అంటే ఇది ఒక జబ్బు కాదు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఫిజియోలాజికల్ అని, పెథలాజికల్ అని. సహజ సిద్ధంగా చాలామందికి ఈ వణుకు అనేది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూ ఉంటుంది. చాలామందికి భయం వేసినప్పుడు కానీ, ఆందోళన వేసినప్పుడు కానీ, లేదా బాగా అలసిపోయినప్పుడు కానీ చేతులు వణుకుతుంటాయి, లేదా గొంతు వణుకుతూ ఉంటుంది. అది ఒక జబ్బు కాదు, అది కేవలము ఎగ్జాషన్కి సంబంధించినది. అన్నిటికంటే చాలా కామన్గా వచ్చే వణుకు ఏంటంటే ఎసెన్షియల్ ట్రెమర్ అంటాము. ఇది చాలామందికి జెనెటిక్గా ఉండొచ్చు, ఆల్మోస్ట్ 60%కి. కొంతమందికి సహజ సిద్ధంగా ఉండొచ్చు. ఇది మామూలుగా కామ్గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు లేదా నిద్రలో కానీ బయటపడదు. అది ఎప్పుడు బయటపడుతుందంటే ఆ వ్యక్తి బాగా ఆందోళన చెందినప్పుడు ఏదైనా ఒక గ్లాసు కానీ కప్పు కానీ పట్టుకోవాలన్నప్పుడు మాత్రమే చెయ్యి వణుకుతుంది, లేదా 10 మందిలో పబ్లిక్లో మాట్లాడాలన్నప్పుడు గొంతు వణుకుతుంది. అప్పుడప్పుడు తల కూడా వణుకొచ్చు, లేదా కాళ్ళు కూడా వణుకు రావచ్చు. దీనిని ఎసెన్షియల్ ట్రెమర్ అంటాము. ఈ వ్యక్తిలో మనం ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా చాలా మటుకు అన్నీ నెగిటివ్గానే వస్తాయి. ఇది ఒక జబ్బు కూడా కాదు. దీనివలన ఏదైనా బాగా డిస్టర్బెన్స్ వచ్చి ఆ వ్యక్తి యొక్క ఉద్యోగానికో లేకుంటే తన వృత్తికో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అనుకున్నప్పుడు మెడికేషన్ వాడితే సరిపోతుంది. అలా కాకుండా ఇంకా కొంతమందికి ఎక్కువగా కాఫీ తాగుతుంటారు, టీ తాగుతుంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్లో చూస్తుంటాం. నిద్ర మేలుకోవడానికి అని చెప్పేసి పరీక్షలప్పుడు బాగా కాఫీకి అలవాటు పడతారు. ఆ కెఫీన్ వలన చేతులకి ట్రెమర్ రావచ్చు, లేదా తలకి రావచ్చు, లేదా గొంతుకు రావచ్చు. దీనిని కూడా ఎసెన్షియల్ ట్రెమర్ కిందే, యాంగ్జైటీ వలన వచ్చింది లేదా కెఫీన్ వలన వచ్చింది, ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. ఇలా కాకుండా కొంతమంది ఆస్తమా మందులు వాడుతుంటారు, కొంతమంది డిప్రెషన్కి మందులు వాడతారు, ఫిట్స్కి మందులు వాడతారు. ఇందులో కొన్ని రకాలకి సైడ్ ఎఫెక్ట్గా ట్రెమర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక వ్యక్తికి ట్రెమర్స్ వచ్చాయి అంటే ఇవన్నీ అడగవలసి ఉంటుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి యొక్క పని ఎక్కువైనప్పుడు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కూడా హైపర్ థైరాయిడిజం వలన వణుకు రావచ్చు. అలాగే డయాబెటిక్ పేషెంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక పడిపోతే వాళ్ళకి కూడా చేతులకి కాళ్ళకి వణుకు రావచ్చు. ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ కాజెస్ కిందకే వస్తాయి, కరెక్షన్ చేసుకోవచ్చు టెంపరీ. అయితే పెథలాజికల్గా వచ్చే ట్రెమర్స్ ఏంటి అంటే మెదడులో ఆ ట్రెమర్కి సంబంధించిన ఏవైతే నియంత్రిత భాగాలు ఉంటాయో, అంటే బేసల్ గ్యాంగ్లియా, సెరిబెల్లం, ఇటువంటివి, వాటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు, ఆ తేడా కూడా జెనెటిక్గా రావచ్చు, లేదా వేరే రకంగా కూడా రావచ్చు. ఒక స్ట్రోక్ కానీ, ట్యూమర్ కానీ, లేదా డీజనరేషన్ కానీ, ఇటువంటి కారణాలు ఉన్నప్పుడు కూడా, లేదా టాక్సిక్ కండిషన్స్ అంటే పెస్టిసైడ్స్, పొలాల్లో క్రిమిసంహారక మందులు ఏ ప్రొటెక్షన్ లేకుండా, మూతికి మాస్క్ లేకుండా, చేతులకి గ్లౌస్ అవి లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా పెస్టిసైడ్స్ చల్లినప్పుడు అది చర్మం ద్వారా శరీరంలోకి వెళ్ళిపోయి తద్వారా మెదడుకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని డ్యామేజ్ చేస్తుంది. అటువంటి టాక్సిన్స్ లేదా మెటల్స్, ఎస్పెషల్లీ మర్క్యూరీ, లెడ్ అనే మెటల్స్, ఇటువంటివి పేరుకుపోయినప్పుడు కూడా ఈ భాగాలన్నీ డ్యామేజ్ అయినప్పుడు వణుకు వ్యాధి రావచ్చు. ఇది ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయవలసి వస్తుంది అంటే రెస్టింగ్ పొజిషన్లో ట్రెమర్ ఉన్నప్పుడు, అంటే ఊరికే కూర్చొని ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా, లేదా నిద్రలో కూడా చేతికి కానీ కాళ్ళకి కానీ ట్రెమర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనము అటువంటి వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో ముఖ్యమైనది ఏంటంటే స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ అంటాము. అలాగే థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది, డయాబెటిక్కి సంబంధించినవి, ఐరన్కి సంబంధించినవి, ఇటువంటివి కూడా, మెటల్స్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా బ్లడ్లో టెస్ట్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? చాలా మటుకి మెడిసిన్స్తోనే కంట్రోల్ అవుతుంది. మెడిసిన్స్తో కంట్రోల్ కాని పరిస్థితుల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది సర్జరీ. ఇప్పుడు కొత్తగా
ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీ అని కొత్త థెరపీ కూడా వచ్చింది. ఇవేవి పనిచేయనప్పుడు బాట్యులినం అనే టాక్సిన్ అనేది అది ఒక మెడిసిన్. దాన్ని ఎక్కడైతే ఈ ట్రెమర్ ఎక్కువగా వస్తుందో అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఆ మజిల్ని ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా అది ఆపుతుంది. దాని ద్వారా ఆ ట్రెమర్ తగ్గిపోతుంది. సో ట్రెమర్ అనేది ఉన్నప్పుడు ఏదో జబ్బు వచ్చిందని భయపడకుండా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి అది దేనివల్ల వచ్చింది, అది ఒక జబ్బా కాదా, లేదంటే స్టూడెంట్ వయసులో టీనేజ్లో కానీ లేదా ఏదైనా ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటప్పుడు ఉండే ఆందోళన కానీ ఇటువంటి పరిస్థితుల్లో అది ఫిజియలాజికల్ అని అర్థం చేసుకొని వీలైతే దానికి మందులు వాడి కాఫీలు మానేసి టీలు మానేసి లైఫ్ స్టైల్ని ముఖ్యంగా మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తుంది. లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మంచిగా నిద్రపోవటం, టైంకి భోంచేయటం, డయాబెటిక్స్ షుగర్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవటం, ఇటువంటి పద్ధతుల ద్వారా ఈ ట్రెమర్స్ని చాలా సులభంగా మనం నివారించుకోవచ్చు.